వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. అండ్ ఈరోజు నేను వేసే ముగ్గు ఏంటంటే 9 చుక్కలు ఒకటి వచ్చేదాకా అండ్ చిలకల ముగ్గు అయితే వేస్తున్నానండి. యాక్చువల్గా చుక్కల ముగ్గులు కొంతమందికి రావు కదండి, అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ముగ్గునైతే చాలా ఈజీగా వేసేయవచ్చు. అండ్ ఇవాళ అయితే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయానండి. మా అత్తమ్మగారు ఇవాళ నిద్ర లేపారు. నువ్వు వేస్తావా, నన్ను వేసేయమంటావా ముగ్గు అని అన్నారు. లేదు లేదు నేనే వేస్తాను ముగ్గు అని చెప్పనేసి లేసేసి ముగ్గు అయితే స్టార్ట్ చేసేసాను. యాక్చువల్గా నేను వేయడం ఒక్క నిమిషం లేట్ అయినా మా అత్తమ్మగారు వేసేస్తారండి. చెప్పాను కదా 5 గంటలకల్లా వాకిట్లో ముగ్గు పడిపోవాలి, అది నేనైనా వేయాలి లేకపోతే మా అత్తమ్మగారు అయినా వేయాలి. అండ్ నేనే వేస్తానని చెప్పనేసి లేసేసి స్టార్ట్ చేసేసాను. అండ్ నేను చుక్కలు పెట్టినప్పుడు అయితే భలే డార్క్గా ఉంది, అవి కూడా కనిపిస్తాయి లేదని బాగా టెన్షన్ పడ్డాను. ఫైనల్గా అయితే పడింది. చూడడానికి 5 మినిట్స్ ఉంది కానీ ముగ్గు వేసేసరికి తెల్లారి కూడా పోయిందండి. అండ్ ముగ్గు అయితే స్టార్ట్ చేసేసాను. నేను కనిపించినా కనిపించకపోయినా అట్లా అయితే అట్లా అవుతుందని స్టార్ట్ అయితే చేసేసాను. నేను వేసే కొద్దీ ఎండ కూడా పడిపోయింది, జనాలు కూడా తిరగడం స్టార్ట్ అయిపోయారు. ఫైనల్గా ముగ్గు అయితే ఈ విధంగా ఫినిష్ అయితే అయిపోయిందండి. ఈరోజు నా టైం ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇవాళ నాతో పాటు 5 o'clockకి మా బాబు కూడా నిద్రలేసేసాడండి. అత్తమ్మ ఏం చెప్పిందంటే నేను బాబుని ఎత్తుకుంటాను, వెళ్ళి వేసుకోపో ముగ్గు అని అన్నారు. సో చాలా సపోర్టింగ్గా హెల్పింగ్గా కూడా ఉన్నారు. ఇంకా ఆ ధైర్యంతో నేనైతే రంగులు కూడా స్టార్ట్ చేసేసాను. ఇక్కడ ఈ ప్యారెట్ క్యామ్ అంటే నేను 2 డిఫరెంట్ కలర్స్ అనేది తీసుకున్నానండి. సేమ్ కలర్ ఉంటే అందరూ వేసే విధంగానే ఉంటుంది. సో మనం డిఫరెంట్గా వేద్దామని ఇలాగా డిఫరెంట్ కలర్స్ అయితే యాడింగ్ చేశాను. ఫైనల్గా ముగ్గు కలరింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటే పైకారు గీయడం స్టార్ట్ అయిందండి. యాక్చువల్గా నాకు పైకారు గీసిన తర్వాత డిజైన్ వేయడం అంటే బాగా నచ్చుతుంది. ఆ డిజైన్ వల్ల ముగ్గు ఇంకొంచెం అట్రాక్షన్గా ఉంటుందని అందుకని చెప్పి నేను డిజైన్గా స్టార్ట్ చేసేసాను. ఫైనల్గా పైకారు వేయడం అయితే ఫినిష్ అయిపోయిందండి. సైడ్ కార్లో కూడా వేసేసాను. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. సో నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.